మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ కాంబోలో ఇటీవలే ఒక సినిమా మొదలైన విషయం తెలిసిందే. కామెడీ చిత్రాలు చేయడంలో అనిల్ రావిపూడి బెస్ట్. ఇటీవలే ఆయన సంక్రాంతికి వస్తున్న సినిమాతో రీజనల్ మూవీస్ లో ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియేట్ చేశారు. ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూలు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాంటి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమాని ప్లాన్ చేశారు. ఈ సినిమా అఫీషియల్ గా రీసెంట్ గా స్టార్ట్ అయింది. ప్రెసెంట్ ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా ఫ్యాక్ట్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. కాకపోతే ఆచార్య, బోలా శంకర్ లాంటి డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన బోలా శంకర్ సినిమా మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. ప్రెసెంట్ ఆ డిజాస్టర్ నుంచి బయటపడే పనిలో ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ నేపథ్యంలోనే వరుసగా యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తూ వస్తున్నాడు. ప్రెసెంట్ ఆయన వశిష్ఠతో విశ్వంబర సినిమా చేస్తున్నాడు. ఆ వెంటనే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ను చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియో కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. ఆ ఒక్క వీడియోతోనే సినిమా పైన అంచనాలు ఒక రేంజ్ కి చేరుకున్నాయి. మరి ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ బ్యూటీ లేడీ సూపర్ స్టార్ నయనతారని తీసుకోబోతున్నారట. ఇప్పటికే నయనతార మెగాస్టార్ చిరంజీవి కాంబోలో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. గాడ్ ఫాదర్ లో ఆమె మెగాస్టార్ కి చెల్లెలి పాత్రలో కనిపించారు. ఇప్పుడు మరోసారి ఈ స్టార్ బ్యూటీ మెగాస్టార్ తో జత కట్టబోతున్నాడా? దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రాబోతున్నట్టు కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తుంది. ఇక అనిల్ రావిపూడి అంటే కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇప్పుడు చిరంజీవితో కూడా అలాంటి సినిమానే ప్లాన్ చేయబోతున్నాడట అనిల్ రావిపూడి. గతంలో మెగాస్టార్ నటించిన అల్లుడా మజాక, అత్తగుయంలో అమ్మాయికి మూడు, గరానా మొగుడు, చంటబ్బాయి లాంటి సినిమాల్లో ఆయన కామెడీ ఒక రేంజ్ లో ఉంటుంది. మరోసారి మెగాస్టార్ లోని వింటేజ్ కామెడీ టైమింగ్ ని ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నాడట అనిల్ రావిపూడి. ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారని తీసుకోబోతున్నాడట అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమా కోసం ఏకంగా 13 కోట్ల రూపాయల భారీ రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నాడట నయనతార. ప్రెసెంట్ ఇండియా లెవెల్లో 13 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసింది నయనతార. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.